ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. సో ఓవరాల్గా ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఆగస్టు మాసం, అందులోనూ శ్రావణ మాసం, ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు, ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి విషయం అడిగారు. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి శ్రావణ మాసము అన్నిట్లోనూ వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి. అడుగడుగున ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని తలపెట్టినా కూడా అది మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది. అంటే మధ్యలో ఆగిపోయే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అలాంటప్పుడు ఏమిటి అంటే, మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నప్పుడు ఈ మాసంలో చేయకపోవడం చాలా మంచిది. తర్వాత ఏదైనా చూసుకొని చేసుకోవాలి. అది చిన్న వ్యాపారం కానీ లేదా పెద్ద వ్యాపారం కానీ. ఓవరాల్గా ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మనీ ఫ్లోటింగ్, ₹1 మిగిలే అవకాశాలు అని కనిపిస్తుందంట. లేదు, ఆర్థిక పరంగా ఏది చేస్తున్నా వ్యాపారమే చేస్తున్నారు. ఆ వ్యాపారం అనేది దాంట్లో చేతి నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. జరిగేదానికంటే కూడా ఎదురు మనమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే, ముందు సంపాదించిందన్నా ఖర్చు పెట్టాలి, లేదంటే బయట నుంచి తీసుకొచ్చన్నా అప్పు చేసన్నా ఖర్చు పెట్టాలి. అలాంటి పరిస్థితి కూడా ఉందన్నమాట. అంటే మనం చేసే వ్యాపారంలోనే మనం పెట్టుబడి పెట్టి ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. అందుకనేసి ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు. అది కూడా చేయాలి అంటే మంచి మాసంలో మనకు కలిసి వచ్చే మాసంలో చేసినట్టు అయితే కష్టాల్లో కూడా అది మనకు నీడనిస్తుంది, అంటే అభివృద్ధినిస్తుంది. ఎందుకంటే మనం ప్రారంభించిన సమయం అనేది ముఖ్యం. దాన్ని బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ. మనం ప్రారంభించిన అటువంటి సమయం వ్యాపారం బాగుందనుకోండి, అది మనకి ఎప్పటికీ ఆ ప్రారంభించిన టయాన్ని బట్టి అది జరుగుతూనే ఉంటుంది. మన బాగలేని రోజుల్లో కూడా అది మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. అది ఇంపార్టెంట్. అందుకనేసి ఇంపార్టెంట్ పనులు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు చేయొద్దు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ ఏదన్నా వచ్చినా కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి స్థిరపడాలి. అక్కడ రూల్ చేయాలి. అక్కడ మనం అభివృద్ధి చెందాలి. మనం కూడా 10 మందికి సహాయం చేసే స్థాయిలో మనం ఉండాలి. మనము ఒకరిని అడుక్కునే పొజిషన్లో ఉండకూడదు. 10 మందిని మనము నాకు సహాయం చేస్తారు అన్నట్టుగా మనం ఉండకూడదు. మనమే 10 మందికి సహాయం చేసే స్థాయిలో ఉండాలంటే మనం చేసే ప్రతి పని కూడా మంచి టైంలో, శుభ సమయంలో, శుభమాసంలో ప్రారంభం చేసుకుంటే అది మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది, అభివృద్ధిని కలగచేస్తుంది, ఆనందాన్ని కూడా కలగచేస్తుంది. రెండోది, ఈ రాశి వారికి గ్రహస్థితిలో అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ మాసంలో ఎవరితోనైనా కూడా ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి ఏ పనైనా చెయ్యాలి, ఏ నిర్ణయమైనా కూడా తీసుకోవాలి. కొత్త పరిచయాలు పనికిరాదు. కొత్త పరిచయాలు ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అన్నట్టుగా ఎవరో సాయం చేస్తారు, మనం ఈ పని పూర్తి చేద్దాము, వాళ్ళు ఎవరో ఇస్తారు అని, అంటే మనం ఎవరినన్నా ఆర్థికంగా అప్పు అడిగామనుకుందాం, వాళ్ళు ఇస్తారులే అని వాళ్ళు మాట ఇచ్చారనుకో, మనం ఇస్తారులే అని నమ్ముకొని ఉంటాం. వాళ్ళు ఇవ్వలేరు కూడా. ఒకవేళ ఉన్నా ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆటంకం కలుగుతుంది, మనకి ఇవ్వాలంటే వాళ్ళకి ఆటంకం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అట్లా మనకు సాయం చేద్దామని వాడు అనుకున్నా కూడా వాడికి ఆటంకం జరగడం వల్ల వాడు అనుమానపడతాడు. ఏమని, మనం వీటికి సాయం చేస్తామంటే నాకే ఆటంకం కలిగిందా అని అంటే అదే దరిద్రతో వాడే ఫేట్ అంత మంచిది కాదేమో అనేసి అవతల వాళ్ళు భయపడతారు. అటువంటి పరిస్థితి ఈ మాసంలో. అందుకనేసి ఎవరిని నమ్ముకోకూడదు. సొంత ఏదైనా స్వవిషయమే ఉండాలి. ఇదే కాకుండా ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు కావచ్చు, గాయాలు కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్లకు సంబంధించి కావచ్చు, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఈ రాశి వాళ్ళు ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే తొందరపడి ఆపరేషన్లు చేయించుకోవద్దు. తర్వాత చేయించుకోవాలి. ఏదైనా ఆపరేషన్లు ఉన్నా కూడా వాటిని మంచి రోజుల్లో చేసుకోవడం వల్ల దాని నుంచి బయటపడతాం మనం.
మనకు దీర్ఘకాలికంగా శారీరకంగా బాగుండాలి. అలాగే ఆ ఆపరేషన్లు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఫెయిల్ అయ్యి శారీరకంగా చాలా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా కూడా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలు చేయొద్దు. ఒకవేళ చేసి ఉన్నాటి కూడా ఈ మాసంలో కుదిరిన చేసుకుందామనే ప్రయత్నం చేసి పెళ్లి చేసుకున్నట్టు అయితే నష్టపోయే అవకాశం ఉంది. అంటే ముందే కుదిరిన వాటిని కూడా బాగలేదు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకొని మార్చుకోవడం మంచిది. లేదు అన్నీ అయిపోయినాయి ఏం చెయ్యాలి అని అంటే దానికి ఏదైనా పరిహారం తెలుసుకొని చేసుకుంటే అదే మాస దోషం అంటారు. దీన్ని ఏమంటారు? మాస దోషం. మనకు తిథి దోషం ఉంటే దానికి ఆ రోజు పరిహారం ఉంది. లేదు నక్షత్ర దోషం ఉంది. నక్షత్రం అంటే మనం చేసే ఈ రోజు ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం కదా, మన నక్షత్రానికి ఆ ఉన్న రోజు నక్షత్రానికి సరిపోయిందా లేదా, దాన్ని తారాబలం మిత్రతారాన అలా అనుకూలం ఉందా లేదా చూసుకొని, బాగలేదనుకో అది ఎట్లా తిరిగి మనం ముందు చేసి తీరాల్సిందే కాబట్టి దానివల్ల నష్టపోకుండా దానికి పరిహారం ఉంటుంది. అట్లా ఏదైనా పరిహారం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ పరిహారం కూడా కొంత మనకు శుభ ఫలితాలను ఇస్తుందన్నమాట. ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. సంతాన విషయంలో నష్టాలు జరిగే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు కూడా కాస్త జాగ్రత్త ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే కూడా ఈ రాశి వాళ్ళకి అనేక విషయాలలో అనేక విధాల కూడా ఆటంకాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏదన్నా మంచి పరిహారం చేసుకోవడం మంచిది. ఆ పరిహారం ఏమిటి అంటే ఈ శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అన్నిటికీ మూలమైనటువంటి వాళ్ళు సర్పాలే. అన్నిటికీ మూలమైనటువంటి వాళ్ళు సర్పాలే. అయితే ఈ సర్పానుగ్రహం పొందాలి. సర్పానుగ్రహం పొందినట్టు అయితే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. దాన్ని దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదు అన్నట్టుగా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమే లేదు అన్నట్టుగా, అలాగే ఏదైనా సరే మనం ఒక కంపెనీకి కావచ్చు, ఒక ఇంటికి కావచ్చు, వాచ్మెన్ ఉంటాడు, సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఇంట్లో ఒక సీఎంని కలవాలంటే పిఎని, సెక్యూరిటీని, వీళ్ళందరినీ మనము వాళ్ళను మంచి చేసుకోవాలి. వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ ఓకే అయితేనే అప్పుడు వెళ్ళాలి. అట్లాగా మనకు దైవానుగ్రహం పొందాలి అంటే మధ్యలో సర్పాలే మెయిన్ కీ రోల్, మెయిన్ కీ రోల్. అన్నిటికీ మూలమైనటువంటి వాళ్ళు అనంతం, దాన్ని అనంతుడు అంటారు. ఏమంటారు? అనంతుడు. అనంత సంపద కలగాలన్నా కూడా ముందుగా సర్పానుగ్రహం కలిగిన తర్వాతనే ఏదైనా అవుతుంది. అట్లాగా రాజు తలుచుకుంటే దెబ్బల కొరవ అన్నట్టుగా ఈ యొక్క సర్పానుగ్రహం పొందినామంటే సర్వసకల యొక్క యోగం, సౌభాగ్యం, ఆర్థికంగాను ఆరోగ్యంగాను, ఇంకా చెప్పాలంటే దీర్ఘ సుమంగళిగాను అనేక విధాలు కూడా మంచి యోగం కలుగుతుంది. అలాగే అనంత యోగం అని అంటారు దాన్ని. యోగాలలో ఇది అంతులేనిది, అనంతమైనది, అద్భుతమైనది, చెప్పాలంటే మాటల్లో చెప్పలేనిది. దాన్నే అనంత యోగం అంటారు. అనంత ఎంతకాలం ఉండొచ్చు అంటారు యోగం వీళ్ళకి? అది 7 జన్మలు అని చెప్పడానికి కూడా వీల్లేదు. దాన్ని 7 జన్మల వరకు అనని మాత్రమే చెప్తాము. 7 తరాలు అంటారు దాన్ని. ఏమంటారు? 7 తరాల వరకు. దాన్ని అనంత యోగం అంటారు. అనంత యోగం అనేది 7 తరాల వరకు ఉండడమే కాకుండా ఇంకా కూడా శాశ్వతంగా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. కాకపోతే దాంట్లో ఏమైనా స్థాయి తగ్గచ్చేమో, కానీ యోగం అయితే మాత్రం అనంత యోగం. అనంతం అనేది శాశ్వతమైనటువంటి యోగం. ఇంక దీనికంటే మించింది వేరే లేదు. అనంత యోగానికి మించింది ఇంకొకటి లేదు. దానికి మించింది ఇంక పైన ఏది లేదు. ఇదే లాస్ట్ ఫైనల్ అనంత యోగం. ఆ అనంత యోగం అనేది సర్పానుగ్రహం. ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు పంచామృతాలతో సర్పాలకి అభిషేకం చేయాలి. సర్పాలకి అభిషేకం అంటే బయట ప్రతి దేవాలయంలో విగ్రహాలు ప్రతిష్ఠ చేసి ఉంటారు. ఆ విగ్రహాలకి వీళ్ళు రాగి చెమ్ము కానీ, ఇత్తడి చెమ్ము కానీ, లేదా వెండి చెమ్ము కానీ తీసుకొని ముందుగా నీళ్లతోటి
అభిషేకం చేసి, అలాగే వీళ్ళు పంచామృతంతో అంటే విడివిడిగా చేయాలి, పాలతో, ఓకే. అలాగే ఆ తర్వాత పెరుగుతోటి, ఆ తర్వాత నెయ్యితోటి, ఆవు నెయ్యితోటి, ఆ తర్వాత తేనెతోటి, ఆ తర్వాత చక్కెర కాకుండా బెల్లంతో, ఏమిటి అభిషేకంలో కూడా చక్కెర కాకుండా బెల్లంతోటి అభిషేకం చేసి ఆ అభిషేకం చేస్తున్నప్పుడు అది ప్రసాదం కింద కొంత తీసుకొని పెట్టుకొని, ఆ తర్వాత అభిషేకం చేసిన తర్వాత పసుపు నీళ్ళతో అభిషేకం చేయాలి. ఈ పంచామృతాలతో అయిపోయిన తర్వాత నీళ్ళలో పసుపు కలిపి అభిషేకం చేసి చక్కగా ఆ నీళ్ళని నెత్తిన చల్లుకోవాలి, శిరస్సున చల్లుకోవాలి. చల్లుకున్నట్టయితే వీళ్ళు పునీతులు. ఏమిటి? అదే అనంత లక్ష్మీ యోగం, అనంత యోగం కలుగుతుంది. శిరస్సున ఆ పసుపు నీళ్ళని లాస్ట్లో చల్లుకోవాలి. ఈ పంచామృతాలతో అభిషేకం చేసింది ప్రసాదం కింద తెచ్చుకొని ఎవరైతే ఆరోగ్యం బాగలేని వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఆ పంచామృతాలని స్వీకరించాలి. స్వీకరించినట్టయితే దాంతోపాటు ఆ పసుపు నీళ్ళైనా తీసుకొని కూడా స్వీకరించవచ్చు. లేదా ఇది కాకుండా దాంతోపాటు అక్కడ పుట్టు ఉంటుంది కదా, ఆ పుట్ట మట్టి తెచ్చుకొని మంగళవారం రోజు కానీ లేదంటే ఆ 15 రోజులు, ఏది అమావాస్య అయిపోయినాక పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు ఆ పుట్ట మట్టిని నాలిక పైన తినడం అంటారు, నాలిక పైన రాకడం. అలా చేసినట్టయితే వాళ్లకు వాక్కు శుద్ధి ఏర్పడుతుంది. వాళ్ళు ఏ మాట అనుకుంటే అదే జరుగుతుంది. అంటే వీళ్ళు మేము బాగుపడాలి అనుకుంటే వాళ్ళు బాగుపడతారు. ఎదుటి వాళ్ళని కూడా సంకల్పం ఏదైనా మనం అనుకోవాలి. దాన్నే సంకల్ప బలం అని కూడా. వాళ్ళ నోటి నుంచి వచ్చే ఉచ్చారణ, ఎదుటి వాళ్ళు బాగుపడాలి అంటే వాళ్ళు బాగుపడతారు. నీకు ఉద్యోగం వస్తుంది పో అంటే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. నీవు ఇల్లు కొంటావు పో అంటే అది జరుగుతుంది. దాన్ని వాక్కు శుద్ధి అంటారు. ఏమంటారు? ముందు వీళ్ళు శారీరకంగా రికవరీ అవుతారు, ఆరోగ్యపరంగా బాగుంటారు, ఆర్థిక పరంగానూ బాగుంటారు. వాళ్ళ నుంచి మంచి మాటే వస్తుంది, ఆ మంచి మాటే జరుగుతుంది. వాళ్ళు అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందుతారు, 10 మందిని అభివృద్ధి చెందేలాగా చేస్తారు. ఇది వాళ్ళు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా వీళ్ళు ఇది చేస్తే వీళ్ళ జీవితమే బాగుపడుతుంది, వీళ్ళ వంశమంతా కూడా బాగుపడుతుంది. సో విశేషంగా ఈ శ్రావణ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.